ఇక ఈనాడు ప్రధానమైన హెడ్లైన్ చూసుకుందాం ఒకసారి. సామాజిక సమతుల్యం, బడుగు వర్గాల నాయకులకు మంత్రి పదవులు, తొలిసారి ఎమ్మెల్యేలైన వారికే ప్రాధాన్యం, మంత్రివర్గంలో 57% ఎస్సీ ఎస్టీ బీసీలే, సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, మాల్రెడ్డి, ప్రేమ్ సాగర్లకు బుజ్జగింపు. మీ చరిత్ర అపూర్వం, మీ కీర్తి అజరామం, అక్షర శిల్పికి కుటుంబ సభ్యులు ఉద్యోగుల గణనివ్వాలి. ప్రథమ వర్ధంతి సందర్భంగా స్మృతివనంలో రామోజీరావుకు శ్రద్ధాంజలి. ఫిల్మ్ సిటీలో విగ్రహావిష్కరణ, స్వచ్ఛంద సంస్థలకు గ్రూపు తరపున 30 లక్షల విరాళం. ఉన్నత విలువలకు చిరునామా దత్తన్న, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన జీవితం నేటి రాజకీయ నాయకులకు స్ఫూర్తిదాయకం. హర్యానా గవర్నర్ దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకావిష్కరణలో వక్తలు, పాల్గొన్న తెలుగు రాష్ట్రాల సీఎంలు, మాజీ రాష్ట్రపతి, మాజీ ఉపరాష్ట్రపతి, రాజకీయాలకు అతీతంగా పలువురు ప్రముఖుల హాజరు. నిన్న ఏదైతే ఉన్నదో నిన్న మీటింగు ఆత్మకథ ప్రోగ్రాము శిల్పారామంలో జరిగింది కదా, బండారు దత్తాత్రేయ గారి హర్యానా గవర్నర్ శిల్పారామంలో జరిగినప్పుడు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, నా స్కూలింగ్ ఏమో బీజేపీలో, కాలేజ్ ఏమో టీడీపీలో, ఉద్యోగం ఏమో కాంగ్రెస్లో రాహుల్ గాంధీ దగ్గర చేస్తున్నా అని చెప్పేసి ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. నిన్న అంటే కిషన్ రెడ్డి గారిని కూడా దృష్టిలో పెట్టుకొని, కిషన్ రెడ్డి కావచ్చు, ఇటు దత్తాత్రేయ గారు కావచ్చు, నాకు దగ్గర సంబంధం ఉందని చెప్పేసి ఆ క్రమంలో వాళ్ళిద్దరిని దృష్టిలో పెట్టుకొని, నాకు కిషన్ రెడ్డి గారితో కావచ్చు, ఇటు దత్తన్న గారితో నాకు సన్నిహిత సంబంధం ఉంది చిన్నప్పటి నుంచి అని చెప్పేసి, నా స్కూలింగ్ ఏమో బీజేపీలో, కాలేజ్ ఏమో టీడీపీలో, ఉద్యోగం ఏమో రాహుల్ గాంధీ దగ్గర కూడా చేస్తూ ఉన్నారు. మీరు ఇంకొకటి మర్చిపోయారు, ఏంటంటే మీ ప్రీ ప్రైమరీ స్కూల్ ఏమో టీడీపీలో కావచ్చు, కానీ ప్రైమరీ స్కూల్ ఇంకా బీఆర్ఎస్ మర్చిపోయారు మీరు. బీఆర్ఎస్ ఎందుకు చెప్పలేదు మీరు? బీఆర్ఎస్ కూడా ఉంది కదా, బీఆర్ఎస్లో కూడా ఉన్నారు కదా మీరు. ప్రీ ప్రైమరీ స్కూలు, ప్రైమరీ స్కూలు, హై స్కూలు, కాలేజీ, ఈ 4 వస్తాయి, కానీ మీరు 3 చెప్పారు. నిన్న ఒకసారి దాని గురించి ఒకసారి మాట్లాడిన ఆ వీడియో చూద్దాం ఒకసారి. నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. కాలేజీ ఏదో చెప్పాల్సిన అవసరం లేదు, వేదిక మీద ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. వారు నేను కలిసి అభివృద్ధి పదం వైపు వేగంగా దూసుకెళ్తుంది. రాజకీయాలకు అతీతంగా కిషన్ రెడ్డి గారిని గౌరవించుకుంటూనే, అప్పుడప్పుడు ప్రశ్నించుకుంటూనే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి నేను ఎప్పుడు ముందుంటానని తెలియజేస్తూ, మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు మిత్రులారా. అదేవిధంగా పెద్దలు కిషన్ రెడ్డి గారితో నాకున్న ప్రత్యేకమైన అనుబంధం ఈ వేదిక మీద నేను ఎక్కువ ప్రధానమంత్రి గారితో మధ్యాహ్నం మీద కూర్చున్నప్పుడు వారు నేమన్నా నీతి ఆయోగ్లో పాల్గొన్నప్పుడు ప్రధానమంత్రి గారితో మధ్యాహ్నం భోజన వేదిక మీద కూర్చున్నప్పుడు వారు చంద్రబాబు నాయుడు గారిని చూపించి ఆప్కే సాథీ ఇద్దరే అని అంటే నేను చెప్పా, నేను స్కూల్ మీ దగ్గర చదువుకున్నా, కాలేజ్ ఆయన దగ్గర చదువుకున్నా, ఇప్పుడు ఉద్యోగం రాహుల్ గాంధీ గారి దగ్గర చేస్తున్నా. నేమన్నా నీతి ఆయోగ్లో పాల్గొన్నప్పుడు ప్రధానమంత్రి గారితో మధ్యాహ్నం భోజన వేదిక మీద కూర్చున్నప్పుడు వారు చంద్రబాబు నాయుడు గారిని చూపించి ఆప్కే సాథీ ఇద్దరే అని అంటే నేను చెప్పా, నేను స్కూల్ మీ దగ్గర చదువుకున్నా, కాలేజ్ ఆయన దగ్గర చదువుకున్నా, ఇప్పుడు ఉద్యోగం రాహుల్ గాంధీ గారి దగ్గర చేస్తున్నా. ఏమన్నా నీతి ఆయోగ్లో పాల్గొన్నప్పుడు ప్రధానమంత్రి గారితో మధ్యాహ్నం భోజన వేదిక మీద కూర్చున్నప్పుడు ఇది ఏదైతే నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడారో ఆ వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో, కిషన్ రెడ్డి గారు సంబోధిస్తూ కిషన్ రెడ్డి గారి తన సాన్నిహిత్యాన్ని, ఇటు దత్తాత్రేయతో సాన్నిహిత్యాన్ని సంబోధించినప్పుడు నిన్న రాజాసింగ్ గారు కూడా నిన్న వ్యాఖ్యలు చేయడం జరిగింది. మీరు ఆయనకి విన్నపించుకుంటే ఆయనని మీరు కలిసి పాలన కొనసాగిస్తామని చెప్పేసి ఆయన ప్రాతినిధ్యంతో, మేము ఆయన సన్నిహిత్యంతో, ఆయన ప్రోత్సాహంతో పాలన ముందు తీసుకెళ్తాము, రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్తామని ఏదైతే వ్యాఖ్యలు చేశారో, నిన్న రాజాసింగ్ గారు కూడా మళ్ళా ఒక విమర్శ చేయడం జరిగింది నిన్న పోస్ట్ పెట్టి. ఆ పోస్ట్ ఏంటంటే, మీరే అతనికి చెప్తే ఆయనకు చెవులు వినబడవు, రెస్పాండ్ కాడు, మనం చెప్పినా కూడా ఆయనకి రెస్పాండ్ కాడని చెప్పేసి మనం
పార్టీ తరపున ఏదైతే మొన్న విమర్శలు చేశాడో, మీరు డబ్బులకు అమ్ముడు పోతారు, మీరు విమర్శలు చేస్తలేరు, మీరు ప్రతిపక్ష పాత్ర పోయిస్తలేరు, మీరు డబ్బులకు అమ్ముడు పోతారు బీజేపీ నాయకులు అని చెప్పేసి ఏదైతే మాట్లాడారో, నిన్న కిషన్ రెడ్డి గారితో సంబోధిస్తూ మాట్లాడిన వ్యాఖ్యలతో మళ్ళీ కౌంటర్ ఇవ్వడం జరిగింది రాజాసింగ్ గారు. ఏదేమైనా రాజాసింగ్ గారికి నిజంగా ధైర్యానికి మెచ్చుకోవాలి. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు స్పందించడం లేదు. రాష్ట్ర వ్యతిరేకత సంబంధించి, ప్రతిపక్ష పాత్రకు సంబంధించకపోవడం వల్ల అటు తీవ్రంగా రాజాసింగ్ గారు విమర్శించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని కావచ్చు, ఇటు కిషన్ రెడ్డి గారిని కావచ్చు. మీరు అతనితో కలిస్తే మీరు సర్వనాశనం అని చెప్పేసి అనడం జరిగింది. ఇగో స్కూల్ బీజేపీ, కాలేజీ టీడీపీ, ఉద్యోగం రాహుల్ దగ్గర. నేను కిషన్ రెడ్డి కలిస్తే రాష్ట్ర అభివృద్ధిలో దూసుకెళ్తుంది. దత్తాత్రేయ, కిషన్ రెడ్డి కుటుంబాలతో సన్నిహిత సంబంధాలు. మా ప్రభుత్వ నిర్ణయాల్లో దత్తన్న పీజీఆర్ స్ఫూర్తి. ప్రస్తుతం జంట నగరాల్లో ఇలాంటి నేతల కొరత ఉంది. దత్తాత్రేయ జీవిత చరిత్ర పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి. నేను ఈ స్థాయిలో ఉండడానికి దత్తాత్రేయ కారణం. కిషన్ రెడ్డి. డైపర్లు మార్చినట్టు పార్టీలు మార్చేస్తున్నారు వెంకయ్య. జెంటిల్మెన్కు ప్రతిరూపం దత్తాత్రేయ. చంద్రబాబు. బాబు వల్లే హైదరాబాద్కు బ్రాండ్ ఇమేజ్. కోమటిరెడ్డి. బీజేపీ కార్యకర్తలే నా ఆస్తి. బండారు దత్తాత్రేయ. వారికి చెవులున్నా వినపడవు, నోరున్నా మాట్లాడరు. కిషన్ రెడ్డిపై రాజాసింగ్ పరోక్ష విమర్శలు నిన్న చేశారు కదా. కిషన్ రెడ్డి గారిని ఏదైతే కిషన్ రెడ్డి గారితో కలిసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా అని చెప్పేసి ఏదైతే వ్యాఖ్యలు చేశారో దాని గురించి రాజాసింగ్ గారు కౌంటర్ ఇవ్వడం జరిగింది. వారికి చెవులున్నా వినపడవు, నోరున్నా మాట్లాడరు అంటే అట్లా సైలెంట్గా ముందుకు పోవడం జరుగుతుంది కిషన్ రెడ్డి గారు. అంటే పార్టీ అభివృద్ధి గురించి కావచ్చు, ఇటు అధికార పార్టీ గురించి విమర్శలు చేయకపోవడం పెద్ద తీవ్ర రాజకీయాల్లో చర్చ జరుగుతూ ఉన్నది. తీవ్ర విమర్శలకు కూడా బీజేపీ కూడా గురవుతూ ఉన్నది. దానిపైన రాజాసింగ్ గారు కూడా ప్రశ్నించడం జరిగింది. ఆ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాని మీద విమర్శ చేయడం జరిగింది.